హలో. 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 మాట్లాడండి. మీ పేరు చెప్పండి. చెప్పి క్వెషన్ అడగండి. మీ పేరు చెప్పండి. చెప్పి క్వెషన్ అడగండి. నా పేరు హరీష్ అండి. హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే. అడగండి. హరీష్ చెప్పండి. సార్ మొన్న బ్రేకప్ అయిన వారు మళ్ళీ తిరిగి కలిసే అవకాశం ఉన్న ఎపిసోడ్ చేశారు గదా! అవును. బట్ యాక్చువల్‌గా బ్రేకప్ అయ్యాక ఆ పెయిన్ నుండి బయటికి రావడానికి, దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి ఏం చేయాలో చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బ్రేకప్ వలన పెయిన్ కాదు. బ్రేకప్ అవ్వద్దనేటువంటి ఎక్స్‌పెక్టేషన్ వల్ల పెయిన్. ఒక రిలేషన్‌షిప్ అది. రిలేషన్‌షిప్‌లో ఏర్పడిన తర్వాత ఆ అమ్మాయిని ప్రేమించటం లేదు. నిజానికి ఇది ఒక సెపరేట్ ఇంకొక రోజు చెప్తాను. స్టిల్ కొంత బ్రీఫ్‌గా చెప్తాను. యాక్చువల్‌గా మనం అమ్మాయిని ప్రేమించట్లే. ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందనేటువంటి భావనని ప్రేమిస్తున్నాం. ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమించట్లేదు. నేను ప్రేమించాలనే కోరిక ఆమెకుంది. దాన్ని ఆమె ప్రేమిస్తుంది. హ్మ్. రైట్? ఇది లవ్ అనరు దీన్ని. దీన్ని ప్యాషనేట్ లవ్ అంటారు. బిజినెస్ ఇది. మనం ఒక షాప్‌కి వెళ్తే రూ. 200 ఇస్తే అతను బుక్ ఇస్తాడు. బుక్ ఇస్తే రూ. 200 ఇస్తాం మనం. 2 పరస్పరం అలా ఉన్నాయి. ఇక్కడ కూడా ఆమె ప్రేమిస్తేనే నేను ప్రేమిస్తాను. నేను ప్రేమిస్తేనే ఆమె ప్రేమిస్తది. ఇది బిజినెస్. ఇది ప్రేమ కాదు. ఇది వీళ్ళిద్దరికీ రిలేషన్‌షిప్ కావాలనే కోరిక ఉంది. హ్మ్. ఒకతను వచ్చాడు. అతనికి ఇప్పటికి నేనంటే చాలా అభిమానం. వరంగల్ అతను. ఒక్కటే సెషన్ కరోనా టైంలో తీసుకొని మొత్తం మారిపోయాడు. హ్మ్. చాలా డిప్రెషన్‌లో ఉన్నాడు. లవ్ ఫెయిల్ అయ్యినటువంటిది. ఏమైంది అంటే చాలా స్టోరీ ఉంది. స్టిల్ అల్టిమేట్‌లీ ఆ అమ్మాయి ఇతన్ని చీట్ చేసింది అన్నాడు. హ్మ్. నేను చెప్పింది ఏంటి అనంటే, ఆ అమ్మాయి చీట్ చేయకపోతే నువ్వు చీట్ చేసేవాడివి ఆ అమ్మాయిని. అదేంటి సార్ అట్లా అన్నారు? మొత్తం లాజికల్లీ నువ్వు ఏమాత్రము సెల్ఫ్ బయాస్డ్ థింకింగ్ లేకుండా ఆలోచించి చూడు అని మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశారు. చేసినప్పుడు అతనికి అర్థమైంది. ఎవరో ఒకరు ఇంకొకరిని చీట్ చేస్తారు. అప్పుడు బ్రేక్ అవుతది. డెఫినిట్‌గా బ్రేక్ అవుతది. ఎప్పుడైతే తను ముందు చీట్ చేయబడ్డాడు ఇతను. కాబట్టి తను విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తూ ఉన్నాడు. హ్మ్. రైట్? ఎప్పుడైతే తను సెల్ఫ్‌గా తను అర్థం చేసుకున్నాడో, ఆ అమ్మాయిని ఎంపతితో అర్థం చేసుకున్నాడో, తనకి వెళ్ళిపోయేటువంటి స్వేచ్ఛ ఉందని అర్థం చేసుకున్నాడో, అప్పుడు ఇతనికి ఆ పెయిన్ లేదు. అలాగే ఇప్పుడు ఆ అమ్మాయి బ్రేక్ చేసుకొని వెళ్ళిపోతే మీకేమైంది? మీరు ప్రేమించొచ్చు కదా! మీరు ప్రేమించొచ్చు కదా! ఆ అమ్మాయి వద్దనుకుంటే పోతుంది. ఇంకొకళ్ళతోని ఆమెకు ప్రేమ ఏర్పడి ఉండొచ్చు, రిలేషన్ ఏర్పడి ఉండొచ్చు, వాళ్ళ మధ్య సెక్స్ ఉండొచ్చు, మ్యారేజ్ ఉండొచ్చు. వాటెవర్ ఇట్ మే బి. దట్ ఈస్ ఆమె తలనొప్పి. హ్మ్. మీకేమైంది? మీరు ప్రేమించొచ్చు కదా! అంటే ప్రేమించడం అంటే రిలేషనేనా? రోజు ఆ అమ్మాయితో యూ ఆర్ బ్యూటిఫుల్ అని, మనం అక్కడ కలుద్దాం, ఇక్కడ కలుద్దాం, ఓయ్ హోటల్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ లవ్. మీ ప్రేమని ఆమె ఎందుకు అడ్డుకుంటది? ఆమె పట్ల ఒక పాజిటివ్ ఫీల్ ఉంది. ఆమె పట్ల ఒక ఎంపతితోని ఉన్నారు. ఆమెకెప్పుడైనా ఏదైనా అవసరమైతే మిమ్మల్ని అడిగితే హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉండండి. అలా కాకుండా రిలేషన్‌షిప్‌నే మీరు ప్రేమ అనుకుని, రిలేషన్‌షిప్ బ్రేక్ అయ్యేసరికి లవ్ ఫెయిల్. లవ్ ఫెయిల్ ఎప్పుడు కాదు. లవ్ ఈజ్ ఎన్ ఎమోషన్. ఏ లవ్ ఫెయిల్ కాదు. లవ్‌ని మీరు పెట్టుబడిగా పెట్టి, లవ్ అనేటువంటి వంక పెట్టి, రిలేషన్‌షిప్‌లోకి మీరు ఎంటర్ అవుతున్నారు. రిలేషన్‌షిప్ బ్రేక్ అయితే నా లవ్ ఫెయిల్ అయింది. ఆమె బ్రేకప్ చెప్పింది అని చెప్తున్నారు. హ్మ్. బ్రేకప్ చెప్పినా యూ కెన్ కంటిన్యూ. కంటిన్యూ అంటే ఆమెను సతాయించమని కాదు. మీ లైఫ్ మీరు లీడ్ చేయండి. మీరు స్ట్రాంగ్‌గా అవ్వండి. రేపొద్దున ఎక్కడో ఎప్పుడో ఆమెకు సమస్య వచ్చినప్పుడు, ఆమె వచ్చి మీ సహాయం కోరితే, మీరు ఆమెకు సహాయం చేసే స్థితిలో ఉండాలి కదా! దట్ ఈస్ లవ్ కదా! అంతేగాని ఆమె వేరే వాళ్ళతో తిరుగుతుంది కాబట్టి, ఆమె మీరు ఏడ్చుకుంటా కూర్చుంటారు. లేకపోతే ఆమెని ఏడిపిస్తూ ఉంటారు. ఆమెను తిడుతూ ఉంటారు. టార్చర్ పెడుతూ ఉంటారు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ లవ్. అది ప్యాషనేట్ లవ్ అంటారు. కంపాషనేట్ లవ్ కావాలి. కంపాషన్ కావాలి. కంపాషన్ అంటే ఆమె ప్రేమించిందా లేదా నాకనవసరం. నేను ప్రేమించిన అనేక మంది ఆడపిల్లలకు నేనే పెళ్లి చేశాను. ప్రేమ అంటే రిలేషన్‌షిప్ కాదు. నాకు ఆ భావన కలిగింది. వాళ్ళ పట్ల ఒక ప్రేమ ఉంది. అప్పుడు వెంటనే మనిద్దరం రిలేషన్‌లోకి ఏర్పడదాము. మనం ఓయో రూములకి పోదాము అట్లా కాదు. ఆమె వయస్సు, ఆమె కుటుంబ పరిస్థితి, ఆమెకేం గావాలి, ఏంటి ఒక గుడ్ ఫ్రెండ్‌గా ఉంటాను. అవసరమైతే నా సలహా తీసుకుంటది. నా యొక్క సహాయం తీసుకుంటది. కావాల్సొచ్చినప్పుడు నేను చేయగలిగిన స్థితిలో ఉంటే చేయగలుగుతాను. అట్లా గాకుండా నేను నిన్ను ప్రేమించాను. ఏ పని చేయను. నీ మొహం చూసుకుంటా నేను కూర్చుంటాను. నువ్వు గూడా నా మొహం చూసుకుంటూ కూర్చో. అప్పుడు ఆటోమేటిక్‌గా బ్రేక్ అయిపోతది. ప్రేమించినప్పుడు ఈ కొత్తగా రిలేషన్ లేకుండా చాలా అందంగా ఉంటది. తియ్యగా ఉంటది. మెల్లమెల్లగా, వగరుగా, చేదుగా, ఉప్పగా, కారంగా మారుతది. కాబట్టి ఈ అపోహలు, ప్రేమ ఎమోషన్‌ని, ప్రేమ రిలేషన్‌షిప్ కోరుకోవటాన్ని ప్రేమ అనుకున్నప్పుడు ఇది వస్తూ ఉంటుంది. కాబట్టి కంపాషన్ డెవలప్ చేసుకోవాలి. నాట్ దిస్ ప్యాషనేట్ లవ్. అది అర్థం చేసుకున్నప్పుడు బ్రేకప్ అయిన పెయిన్ ఉండదు. ఒకవేళ
వాళ్ళ బిలీఫ్ సిస్టమ్‌లో ఉంటారు కాబట్టి అటువంటి ఉన్నవాళ్ళు కౌన్సెలింగ్ తీసుకొని దాన్ని ఈజీగా అధిగమించవచ్చు. రైట్ అమ్మా? రైట్. హరీష్ గారు. రైట్.